నమస్కారం. ఈరోజు మనం హిమాలయాల్లోని ఒక చాలా ప్రత్యేకమైన ఆలయం గురించి మాట్లాడుకుందాం. దీని వెనకాల నిజంగా ఎవ్వరూ ఊహించని ఒక కథుంది. రండి, ఈ అద్భుతమైన ఆలయం వెనుక దాగున్న రహస్యమేంటో కలిసి తెలుసుకుందాం. అవును, విన్నది నిజమే. మనకు తెలిసినంతవరకు రాక్షసులు అంటే చెడు కదా. కాని ఇక్కడ హిడింబిదేవి ఆలయంలో ఒక రాక్షసికే పూజలు జరుగుతాయి. అసలిదెలా సాధ్యమైంది? ఈ వైరుధ్యమే ఈ ఆలయాన్ని ఇంత ఆసక్తికరంగా మార్చేసింది. సరే, ముందుగా మనం ఈ ఆలయం యొక్క రూపాన్ని చూద్దాం. ఎందుకంటే ఇది భారతదేశంలో మనం చూసే మిగతా ఆలయాల కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. దాని నిర్మాణ శైలే ముందుగా మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ తేడా ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. చూడండి, ఒకవైపు సాధారణంగా ఉత్తర భారతదేశంలో కనిపించే రాతి ఆలయాలు ఎత్తైన శిఖరాలతో నగర శైలిలో ఉంటాయి. కాని మరోవైపున్న హిడింబి ఆలయం ఇది పూర్తిగా వేరు. దేవదారు కలపతో, పగోడా శైలిలో అంచెలంచెలుగా వాలుగా ఉండే కప్పులతో కట్టారు. ఈ నిర్మాణంలోని వైవిధ్యమే దీని మొదలి ప్రత్యేకత అన్నమాట. మరి ఇంత భిన్నమైన నిర్మాణం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కేవలం రూపంలోనే కాదు, ఈ ఆలయం పుట్టుక వెనుక ఉన్న పురాణగాథ కూడా అంతే ప్రత్యేకమైనది. ఇప్పుడు ఆ కథలోకి వెళ్తాం. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు రాక్షసి అనే మాటకు అర్థం తెలియాలి. పురాణాల ప్రకారం వీళ్ళు అడవుల్లో ఉండేవాళ్లు, అసాధారణ శక్తులు కలిగిన స్త్రీలు. హిడింబి కూడా మొదట్లో ఒక రాక్షసే. ఇక్కడే కథ అస్సలైన మలుపు తిరుగుతుంది. అడవిలో నివసించే రాక్షసి హిడింబి పాండవ రాజకుమారుడైన భీముడిని చూసి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు ఘటోత్కచుడు పుడతాడు. కాని కొంతకాలం తరువాత భీముడు తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఆ తరువాత హిడింబి అక్కడే ఉండి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆమె అచంచలమైన భక్తికి ఫలితంగా ఒక రాక్షసి నుండి దేవతగా పూజలందుకునే స్థాయికి ఎదుగుతుంది. ఇది ట్రాన్స్ఫర్మేషన్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ పురాణగాథ కేవలం కథలకే పరిమితం కాలేదు. ఇది చరిత్రలో భాగమై ఒక రాజవంశానికే రక్షణ కవచంగా మారింది. దానివల్ల ఈ ఆలయ వారసత్వం శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ కథకు చారిత్రక బలాన్ని ఇచ్చింది ఈ సంవత్సరం 1553. అప్పుడు మహారాజా బహదూర్ సింగ్ ఈ ఆలయాన్ని అధికారికంగా నిర్మించాడు. ఈ తేదీ పురాణాన్ని చరిత్రతో కలిపిన ఒక ముఖ్యమైన బ్రిడ్జ్ లాంటిది. ఈ టైంలైన్ చూస్తే ఆలయ ప్రయాణం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదట ఇది మహాభారతంలోని ఒక పవిత్ర స్థలం. క్రీస్తు శకం 1553లో కులు మహారాజు దీనికి గుడి కట్టించాడు. అప్పట్నుండి కులు రాజవంశం హిడింబిని తమ కులదేవతగా, అంటే తమ వంశ రక్షకురాలిగా ఆరాధించటం మొదలుపెట్టింది. ఈ రోజుకి కులు దసరా లాంటి పెద్ద ఫెస్టివల్స్లో హిడింబీదేవికి చాలా ప్రాముఖ్యత ఉంది. సరే, ఇప్పుడు మళ్లీ ఆలయ నిర్మాణ శైలి దగ్గరికి వద్దాం. దాని డిజైన్ కేవలం అందం కోసం చేసింది కాదు, అది హిమాలయాల కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా చాలా తెలివిగా రూపొందించబడింది. ఈ ఆలయ నిర్మాణంలో ఎంత గొప్ప ఇంజనీరింగ్ ఉందో చూడండి. 4 అంచెల వాలుకప్పుల వల్ల భారీగా కురిసే మంచు దానిమీద నిలవకుండా జారిపోతుంది. ఇది భూకంపాలు తరచుగా వచ్చే ప్రాంతం కాబట్టి రాళ్లకు బదులుగా దేవదారు కలపను వాడారు. ఇది ప్రకంపనల షాక్లు అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక ఈ ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఉండటమనేది పురాతన ప్రకృతి ఆరాధన సంప్రదాయాన్ని మనకు గుర్తుచేస్తుంది. ఇది నిజంగా ప్రకృతితో కలిసిపోయిన ఒక నిర్మాణం. ఈ ఆలయం కేవలం గడిచిపోయిన చరిత్రకు ఒక చిహ్నం కాదు. ఇది నేటికీ పూజలు, ఉత్సవాలతో ఎంతో సజీవంగా ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయం లోపల మరిన్ని ఆశ్చర్యాలున్నాయి. ఇక్కడ మనకు తెలిసినట్టుగా ఒక దేవతా విగ్రహం ఉండదు. దానికి బదులుగా ఒక పెద్ద రాయిపై ఉన్న పాదముద్రకే పూజలు చేస్తారు. ఆలయ తలుపులపై దేవతలు, జంతువుల రూపాలను ఎంతో అద్భుతంగా చెక్కారు. పక్కనే ఆమె కొడుకు ఘటోత్కచుడికి ఒక చిన్న గుడి కూడా ఉంది. కేవలం ఆలయమే కాదు, దాని చుట్టూ ఉన్న దేవదారు అడవిని కూడా పవిత్రంగా చూసుకుంటారు. ఈ ఆలయం సాంస్కృతికంగా ఎంత ముఖ్యమో చెప్పడానికి ధుంగ్రి మేళా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి సంవత్సరం మే నెలలో హిడింబిదేవి పుట్టినరోజును సంగీతం, నృత్యం, ప్రత్యేక ఆచారాలతో చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఇది ఆ ప్రాంత ప్రజల జీవితంలో ఈ ఆలయానికి ఎంత ముఖ్యమైన స్థానముందో చూపిస్తుంది. ఈ మాటలు ఈ ఆలయం యొక్క సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తున్నాయి. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు. హిమాలయ పర్యావరణం,
పురాణ గాథ, గిరిజన సంప్రదాయాలు, రాజరీక చరిత్ర ఇవన్నీ కలిసిపోయి ఒక యున్నీక్ స్పిరిచువల్ కల్చర్గా ఎలా మారాయో చెప్పే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. చివరిగా ఈ ఆలయం మన ముందొక ప్రశ్ననుంచుతుంది. ఒక కథ, ఒక ప్రదేశం మరియు ప్రకృతి ఈ మూడు కలిసి ఒక సమాజం యొక్క సంస్కృతిని, వాళ్ల గుర్తింపుని ఎంత బలంగా ప్రభావితం చేయగలవు? దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా.